వాదు చెంది తిండే ఈ రాజలోకమునందు నేనప వాద చెంది తినే కుడు లేకను కాడు తిరిగిన బుద్ధి పుత్రులకు వాడు లేకను కాడు తిరగిన బుద్ధి పుత్రులకు కుడు లేకను కాడు తిరిగిన బుద్ధి పుత్రులకు వాడు లేకను కాడు తిరగిన బుద్ధి పుత్రులకు పరదేశి కొడుకులకు పరదేశి కొడుకులకు ఈ సందరంబున నిలువలేకను సమసిపోయిరిగా ఈ సంగరంబున నిలవలేకను సమసిపోయిదిగా ఈ సందరంబున నిలువలేకను సమసిపోయిరిగా ఈ సంగరంబున నిలవలేకను సమసిపోయిదిగా రాజులకు నే మేటి రాజై రాజ్యమేలి తిని రాజులకు నేమేటి రాజై రాజమేలితినే రాజులకు నే మేటి రాజై రాజ్యమేలి తిని రాజులకు నేమేటి రాజై రాజమేలితినే రాజుల పొగట దాచి తిని రాజుల పొగడ కాంచితినే ఈ రాజలోకము నవ్వనేనమా వాదు చెంది తిండి రాజలోకమున వాద చెందితిగా ఈ రాజలోకము నవ్వనేనమా వాదు చెంది తిండి కొండ గృహాల నుండి వచ్చిన పాండుపుత్రులకు కొండ గృహాల నుండి వచ్చిన పాండుపుత్రులకు ఈ కుమతి కొడుకులకు నేనోటు బట్టి ఈ నీటి మడుగున తగవలచెనుగా నేనోటు బట్టి ఈ నీటి మడుగున తగవలచెనుగా అయ్యో దైవమా సమంత పంచక మడుగునందున చెరియుండెనగా నే తాగియుండెనగా తాగి యోగము వెలయజేసియు జయముగా చెదగా నే తాగి యోగము వెలయజేసియు జయముగా చెదగా ఇలను పనిగిరి నిలయు భక్తుల పులియ చేసెదను
అయ్యో దైవమా, మా తాతగారైన విశ్వరాజేంద్రుల వారు ఈ యుద్ధ సంగ్రామములో మరణించారు. మా గురువు గారైన ద్రోణాచార్యుల వారు ఈ యుద్ధ సంగ్రామములో మరణించారు. నా చెలికాడైన కర్ణుడు మైతినే అందరూ మరణించిరే, నమ్మిన వారు మటచిరే మటచిరే మటచిరే. అయ్యో నేనేమి
ಕೂಲಿರೆ ನಮ್ಮಿ పోయిరే 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 ದೈವರಾಯ దైవరాయ నమ్మిన వారు పోయిరే 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 ನಮ್ಮಿನವರು ಮಡಚಿರೆ 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 నమ్మిన వారు మడచిరే 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 పదతత్తుడాడేద పదతను చులనెల్ల జగతిలో హనులెల్ల తెగువున నటు కూలిరే 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 చిల్ల తరువుల పల్లె చల్లగా నేలిన కృష్ణుడు చెప్పినది వినక చెడిపినే అంగా పడితినే 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 మడచిరే 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 అయ్యో దైవమా నానుకున్న వాళ్ళు నాన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరే రాష్ట్ర గర్భయం పార వార రాక సుధాకరుండనై ఏకదశ అచ్చోహిణి పర్యావాటినై కాంతారి సుతగ్రతుండనై శత సోదర సంసేవితగ్రతుండనై భార్గవ రామ శిష్యాగ్ర పుణ్యుండనై మదీయ ప్రాణ సముకుండైన నిజవజ్ర కవచ కుండల దౌరేయుండకు రాధేయునకు మిత్రుండనై నిజ గదాయుద్ధ నిపుణుండనై సంపచ్చిత పాత శాసనుండనై హరిరుద్మ దేవోభవ సింహ స్వప్నమై ధనరేడు ఈ కరిపుర నగర దుర్గమ పాలకుండనై అస్తంబన ధనరేఖ నేత్రంబున చింతామణి పటినది పటాకట్కం కలిగి జనియించి ఈ సువిశాల సామ్రాజ్యంబును శాసించిన గురురాజును నేనే నిన్న మొన్నటి దాకా మా అడుగులకు మడుగులొత్తుసు 12 ఏడులు కానల నిక్రంతలలో అహోలక్షణాయని నల్లమట్టించిన పాండవులు లజ్జాగృహరాలంతమున నిట్టు నిలువన దహింతామన్న నీలాప నిందలు మాపై మోపిన పాండవులు ఏకచక్ర ప్రగ్రహారములో కూడో రామచంద్రాయని భిక్షాటన చేసిన పాండవులు వంతు మీద వంతున ఒక్క ఇంటిని ఎవరు పచ్చి పచ్చి వైపులు తెచ్చి చిక్కు వీడిన పాండవులు సిగ్గువీడిన పాండవులు అయ్యారే ఏడచోహిని సేనా వాహినితో నన్ను ఎదిరించి పోరి జయంబార్జించుటయా నాదొక 11 చోహిని సేనా సైన్య వాహినిని ఈ పాండవులు హతము గావించుటయా అయ్యో దైవమా నేను జలస్తంభనను విద్య గావించి నా చనిపోయిన నా సహోదరులందరినీ మరలా పునర్జితులను గావించుకొని ఈ సువిశాల సామ్రాజ్యంబును నేనే పరిపాలిస్తున్నా. అయినా అగ్నిస్తంభన, జలస్తంభన, వాయుస్తంభన, ఇంద్రజాల, మహేంద్రజాల, అస్తలాగవ, ప్రశస్త, విస్తార, గణిత శాస్త్ర, కామశాస్త్ర, నాటక, అశ్వమృతి, జగమృతి, జలమృతి, జన్యవాద, రసవేద, వేద
వేద కేదన మంత్ర తంత్ర 64 విద్యల యందు ప్రద్యోరమానసుండైన ఈ సుయోధనుండు నేటికి దీనుడై చెనించుటయ జలస్తంభనను విద్య గావించి చనిపోయిన నా సహోదరులందరినీ మరలా పునర్చిత్రనుగా అందరూ దయచేసి కూర్చోండి. 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 గంగా భవాని కరుణించవమ్మ శంభోరాణి జనకుని ముద్దు సోదరి వమ్మ శంభోరాణి ముద్దు ముద్దు సోదరి వమ్మ శంభోరాణి వందిత పరమ పావని ప్రభు శంభోరాణి తరలోన మంగుండ పురినేలు జహ్నివే శంభోరాణి సురముని వందిత పరమ పావని ప్రభు శంభోరాణి శ్రీమన్మహాదేవి దేవి నీల నీరజగాత్రి త్రిభువనేశ్వరి త్రిజగ సంచారి నగదర పుత్రి జైనివి కరకంటు జటాజుటేందు దారిణి కాళీ మహాం కాళీ వేతాల భైరవి ఇందు ముఖదారిణి సకల జగద్బంధు సంధాయని కార్య సుపర్వ ఇందు ఇంద్రాక్షరి కుంకుమ సుబిత కైలాసవాసిని నహంసహంస స్వరూపం చక్రి చక్రానల మహేశ్వరి సర్వేశ్వరి నమస్తే నమస్తే నమో నమస్తే. ఓం జలదేవతాయ నమః. ఓం జలదేవతాయ నమః. సుయోధను
ఓం నమః శివాయ. చూడవచ్చు కానీ ఈ గంగలో ఓం నమః శివాయ. మర్యాదగా బయటికి లేచిరా. గంగమడుగు చుట్టూ కుక్కలేవో తిరుగుతున్నాయి, లవ్ లవ్ అని మరుగుతూ. ఓం నమః శివాయ. శంభో శంకర, హర హర మహాదేవ. ఈ మీసాన్ని గురించి మాట్లాడుతున్నాం. చిన్నప్పుడు మిమ్మల్ని కృష్ణ సర్పముల చేత కర్పింపజేసింది కూడా ఈ మీసమే. మీకు విషాన్నము పెట్టింపజేసింది కూడా ఈ మీసమే. ఎదురుగా రా, వెనకాల ఎందుకు నిలుచుకుని మాట్లాడు. ఎదురుగా రా. చిన్నప్పుడు మిమ్మల్ని ఉండరా కొంచెంసేపు, కొంచెంసేపు ఉండరా, చూసుకుందాం ఉండు కొంచెంసేపు. మరి చిన్నప్పుడు మిమ్మల్ని విషాన్నం పెట్టింపజేసింది కూడా ఈ మీసమే. అప్పుడు మీరు చావలేదు. కానీ 12 ఏళ్ళు వనవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము గావింపజేసింది కూడా ఈ మీసమే. మీ కట్టుకున్న భార్యను 10 చూస్తుండగా 10 మందిలో నిలబెట్టి నా సోదరుడైన దుశ్శాసనుని చేత కట్టు పుట్టములు ఈడిపింపజేసింది కూడా ఈ మీసమేరా. అది కాదు, ఉండన్నయ్యా, వాడితో మాట్లాడుతున్నా. అంతేకాదు, 1 ఏడు అజ్ఞాతవాసం, నా అడుగులకు మడుగులు తుసు, 12 ఏడులు కానల నిక్రంతలలో అహో లక్షణాయని నలమటించిన పాండవులు, ఒక సామంతరాజునింట చేరి రాజాధిరాజులై ఉండి ఒక సామంతరాజునింట చేరి ఊడిగముడి చేస్తూ లక్ష విముక్తులైన పాండవులు. ఈ మీసాన్ని గురించి మాట్లాడుతున్నావా? మా అన్నగారి ఆజ్ఞకు లోబడి ఉన్నాము కానీ లేపుడు ఎప్పుడో చంపుండా. అప్పుడు ఈయన పెరికేస్తుంటాడు. అప్పుడే ఏమి చేయలేదంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారని మీ నాన్నగారి గుడ్డి వాడి కొడుకు అయితే మర్యాద వెలుపుడు గురించి మాట్లాడాలా? గుడ్డోడు కొడుక మా నాయన గుడ్డోడా? నీకు పెద్ద తండ్రి కాకుండా పోయాడా మా నాన్న? నాకు సేవ సిట్టుకనింది అనుకో, ఇక్కడుండే ప్రజలే చంపేస్తారు. నేను ఏమనుకుంటున్నావు నువ్వు? నా అభిమానులు ఎంతో మంది ఉన్నారు, చంపేస్తారు నిన్ను. నాన్ సెన్స్.
క్షత్రియుడై ఉండి యుద్ధానికి భయపడి తాగి ఉన్నావా? ఏమనుకున్నావు నన్ను? నువ్వు ఎప్పటికీ రాజునే సత్యంత వరకు రాజునే. రాజేరా. ఆ మీసమే పాడి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీసమన్న మగవాడు అయితే మాట్లాడు. మీసమన్న మగవాడు అయితే మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడు. నిలపరా. క్షత్రియుడైతే వెలుపల గురించి మాట్లాడరా? నీవు క్షత్రియుడైతే వెలుపల గురించి మాట్లాడు. ఎలుపలికి రమ్మంటున్నావు. ఎందుకు రావాలి? రారా దొంగ. చూడు, నా సైన్యం అందరూ మెల్లమెల్ల మెదులుతూ ఉన్నారు. జలస్తంభనాన్ని విధించేస్తున్నాను. కొంచెంసేపు ఉండరా. నా సైన్యం అంతా మరలా బ్రతుకుతారు. మరలా మీతో యుద్ధం చేస్తున్నాను. మరలా ఈ సువిశాల సామ్రాజ్యాన్ని నేనే పరిపాలిస్తున్నా. ఎవరినైనా అడిగి తెలుసుకోరా. ప్రజలు ఎవరినైనా అడిగి తెలుసుకో. మా నాన్నగారి బీజానికే జన్మించాను కానీ సుచిత్రియ బీజమునకు జన్మించాను. మీలాగా అబ్బా యమధర్మరాజును ప్రార్థించాను. ధర్మరాజు పుట్టాడండి. తర్వాత వాయుదేవుని ప్రార్థించాను. ఈడు పుట్టినాడు దొంగోడు అడుగుకి. మీ నాన్నగారు ఎవరు పుట్టారు తెలుసు నీకా? ఉండ్రా అన్నాక ఉండాలా. చెప్పేది విను. వీడు అర్జునుడున్నాడు. ఆడది కాకుండా మగవాడు కాకుండా ఒక్క సంవత్సర కాలము ఒక సామంతరాజు నుండి చేరి ఊడికములు చేస్తూ బ్రతికాడు. వాడు ఇంద్రుని అంశము చేత పుట్టాడంట. అంశమేముంది రాడా? ఇంద్రుని అంశం మరలా వచ్చిందనో ఈ మన మాతృదేవి కుమారులు ఉన్నారు, నకుల సహదేవులు. వాళ్ళు ఇక అశ్విని దేవతల అంశమున పుట్టారని వారికి పేరు. మీ నాన్నగారికి పాండు రోగం వచ్చి వాడు మీ తల్లి గారిని ఏమి చేయలేకుండా నేను మృగశాప కథడైపోయినాను, మిమ్మల్ని నేనేమి చేయలేను, నేను చచ్చిపోతాను మిమ్మల్ని తాకితే అని అప్పుడు వాడు ఆ మాట అంటే మీ తల్లి గారు కుంతీదేవి నాకు మంత్రాలు ఇచ్చారండి దూర్వాస మునేంద్రుల వారు. ఆ మంత్రాలు చేత నేను బిడ్డలు కంటాను అంటే ఎట్టో కొట్ట మనకు బిడ్డలు పుట్టినేలే అనుకున్నాడు ఆయన కూడా. అలా మీరు పుట్టారా? కన్న వాళ్లకు పుట్టిన పాండవులు కౌంతేయులు. మనకు కురువంశం, మనము కురువంశం అన్నాడు కులహీనమైనదిరా. ఏమని జన్మించాం? అందరి మీ నాన్నగారు ఎవరు జన్మించారు? మంత్రాలతో జన్మించున్నారు. ఎవరు? మగవాడు కదా ఆ రోజుగా చిన్నతనం నుంచి విచారం పెట్టించావు, రంగమనికి ద్రోహించావు, చివరికి లాచక్రమంలో తప్పడానికి ప్రయత్నించావు. లాచక్రంలో అంతేకాక మా కళ ద్రౌపది నిన్ను సమర్పించాయి అవమానపడతావు. ఎందుకు ఊరుకున్నావో తెలుసా? మా అన్నగారు ఆనంది కోసం, మా అన్నగారు అనుమతి ఊరుకున్నాం. కానీ మీ కంటి ముందే మీ కట్టుకున్న భార్యను కట్టుపట్టములు ఈడుస్తూ ఉంటే అప్పుడు కొత్త మొత్తైతల్లాగా ఒరే దుర్యోధన నువ్వు కాలితో చెప్పిన పని మేము చేత్తో చేస్తాం అని మర్యాదలు కట్టుకుని శిరస్సులు కిందికి ఉంచుకొని ఉన్నారే. అది కూడా ఒక అన్నమాట. ధర్మానికి కట్టుబడి ఉన్నావురా. ఈ రోజు ధర్మమే కనుగొని నీ ఒక్కడే దిక్కులేని సాగు చేస్తుంది. నీ ఒక్కడే ఉండరా. అన్న తమ్ములనైనా సరే బావ మరుదులనైనా సరే వంచించో వించించో రాజ్యమేలుట రాసధర్మం. ఆ పని నేను చేస్తున్నాను రా. ఆ పని మీరు చేయలేరు. నీ ఒక్కడే. నీ ఎవరు ఉన్నారా? నీ అన్నవారు నా అన్నవారు ఎవరు నీకున్నారా? దిక్కు లేకుండా దిక్కులేని సాగు చేస్తా ఉన్నారా? మా తండ్రి ఉన్నాడు, మా తల్లి నేను ఈ మడుగు విడచి అటు రాను.
విడిసి వెలుపలికి రాను రాజాలు వెనకాల కొట్టేవాడిని ఏమంటారు తెలుసా? ఎన్ను పోటు అంటారు. ఒరే దున్నపోతా, ఓరే రండా మాట్లాడరు రాజభాష మాట్లాడు నాయాలంట అలాగా మాట్లాడేది. మగవాడమైతే ఎలుపలికి రా అంటున్నావు అంటే దుర్మార్గుల మాటలు విండి, దుర్మార్గుల మాటలు విండి కాలమున్న కటులుండి, బలమిప్పుడు నే గంటి, కట్టుబూని వెన్ను వెంట నంటి నన్ను మంటతనమున అంటుట తగునా, ఈ మడుగు విడచి అటు రాను, నేను ఈ మటుకు విడచి అటు రాను, ఈ మడుగు విడచి అటు రాను. రానంటే రానురా. ఎరండా వేగం రారా, నీ బలమైన గదను నా ఎడమ చేత్తో పడి తోసేసిన. మీరు నన్నెందుకు పిలచేరు? ఎందుకురా? మీరు నన్నెందుకుగా పిలచేరు, మీరు నన్నెందుకుగా పిలచేరు? మీరు నన్నెందుకుగా పిలచేరు. మీరన్న తమ్ములున్నారు, మీకన్న తమ్ములున్నారు, నాకిచ్చట ఎవ్వరు లేరు, నాకిచ్చట ఎవ్వరు లేరు, నాకిచ్చట ఎవ్వరు లేరు, నాకిచ్చట ఎవ్వరు లేరు. కట్టుబూని వెన్ను వెంట నండి నన్ను మంటతనమున అంటుట తగునా, నేను ఈ మడుగు విడచి అటు రాను, నేను ఈ మటుకు విడచి అటు రాను, నేను ఈ మడుగు విడచి అటు రాను. మా భార్యని అభిమానిని చుట్టుముట్టి పదువురు శభాష్. ధర్మమా భలే మంచి మాట చెప్పావురా. మీ పిన్నవాడైన అభిమన్యుని మేము 10 చుట్టుముట్టి అధర్మ యుద్ధం చేశామంటున్నావు. అవునరా మును ముందుగా అధర్మ యుద్ధం చేసింది ఎవరు? ఎవరు ఆ? ఎవర్రా మును ముందుగా అధర్మ యుద్ధం చేసింది? మీరు. ఎందుకో తెలుసా? తాతగారైన విశ్వరాజేంద్రుల వారిని శిఖండిని అడ్డు పెట్టుకొని అతన్ని శరతల్పని గావించారు. అందుకే మీకు పిన్నవాడైన అభిమన్యుని వాడు ఎన్ని చెప్పినా మేము వినలేదు. వాడు ఏందో పెద్ద వీరాది వీరుడు మాదిరా జయించేసేవాడు మాదిరి వచ్చాడు. ఉండరా తునకలగా నరికి పారేసాం. మొండి మొక్కుతావా, చెయ్యి ఒకతావా, తల ఒకతావా, రకరకాలుగా 10 చుట్టుముట్టి పని నరికాడ పారేస్తున్నాం రా. అబ్బా ఈయన
వెలుపలికి మాట్లాడు నువ్వు. మీ తమ్ముడు దుశ్శాసన ఏం చేయాలి తెలుసా? ఏం చేసి కొత్త బ్రేకులు తీసి బా. నా భార్య కుళ్ళు ముడిచి తెలుసా నీకు? నీ మెళ్ళ వేసుకోవాలా? నాన్నలు కూడా వేసుకుని పేగులు నీ తమ్ముడు. ఏయ్, నువ్వు ఆ రోజు మామగారితో జోడుమాడేది ఏ విధంగా మోసపడుతుంది? అది మోసం కాదా? ఆ రోజు చిన్నప్పటి నుంచి మోసం చేశాడు నువ్వు. అప్పుడే చెప్పాను, అన్న తమ్ములనైనా సరే బావ మరుదులనైనా సరే వంశించో వింశించో రాజ్యమేలుట రాజధర్మం అని. ఎవడైతే ఏముందిరా, నేను రాజు కావాలి అంతే నా కథ. నువ్వు ఎవడైతే నాకే. నీకెవరు దిక్కురా? ఏయ్. నాటికి నేటికి ముమ్మాటికి మీ భార్య మా పాత దాసి. అప్పుడు మా నాన్నగారితో ఏం మాట్లాడిందో తెలుసా? నా భర్త గారిని దాసి విముక్తి చేయండి అన్నది. రెండవ వరము కోరుకోమంటే ఆయుధాలతో సహా నా భర్త గారికి దాసి విముక్తి చెయ్యనండి. తన్ను తాను దాసి విముక్తి కోరుకోలేదు. ఇప్పటికీ నాటికి నేటికి ముమ్మాటికి మా పాత దాసి రాయే పాత దాసి రావే. ఐదుగురు భర్త కులుకుతూ తిరుగుతా ఉందరండి భార్య. సొమ్మిచ్చి పంపించరా జనాల్ని, అడుపునిచ్చి బతకండి రా ఇప్పుడన్నా. నన్ను ఎందుకు పిలుస్తున్నారా మీరు? ఎందుకు? నేను ఒక్కడనే ఉన్నాను. నా సోదరులందరూ మరలా బ్రతికించుకొని ఈ శివశాల సామ్రాజ్యమును నేనే పరిపాలించని నాకు రాజకాంక్ష చేత రాజ్యకాంక్ష కావాలరా నాకు. ఎలా పిలచేవు నన్ను రాజాల, ఎలా పిలచేరు నేను రాజాల, ఎలా పిలచేరు నన్ను రాజాల, ఎలా పిలచేరు నేను రాజాల. వచ్చినను నేడు నీ బ్రోలా, వచ్చినను నేడు నీ బ్రోలా. నిలువంగలేను ఈ వేళ, నిలువంగలేను ఈ వేళ. పురి మీతో సమరానికి ఇప్పుడు అని కలుగున ప్రాణములకి ఏ మడుగు విడచిన రాను. నేను ఎంత మాత్రమైనా వెలుపలికి రాను. రాజాలను రాయ్ పెరిగి పండాయ్. నీవు క్షత్రియుడు కాదా? నీవు నిజము కాదా? రాజన్నావు. క్షత్రియుడుని రారాజుని. హస్తమున ధనరేఖ, నేత్రమున చింతామణి, పట్టినది పతాకట్టం, పాదమున పద్మరేఖ, కలిగి జనియించి ఈ సువిశాల సామ్రాజ్యంపును శాసించిన కురురాజును నేనే. రాజు రాజు స్థితినే నీకు చెప్తాడు. నేను రాజు కాక ముందే మిమ్మల్ని వారణావతపురానికి పంపాను. అక్కడ చంపేద్దాం అనుకున్నా మిమ్మల్ని. మీరు తప్పించుకున్నారు. వాడు ఉన్నాడే నల్లవాడు గొల్లవాడు కృష్ణుడు, వాడు చేసిన పని ఇది. మిమ్మల్ని తప్పించేశాడు. ఇప్పుడు వెలుపలికి వస్తున్నా గుండెలేసి చంపేద్దాం. నువ్వు లోపల ఎన్ని గుండెలేసినా అది నా దగ్గర కూడా రావు. నీకు సిగ్గుంటే మానం ఉంచే కదరా? ఎవరికి మానమా సిగ్గా? రాజు రాజు అనుకునేవాడు ముఖాన్ని వస్తే ఇటు తుడుచుకొని పోతా ఉండాలి. ఇంకెవరన్నా తిడుతూ ఉంటే అది వినిపించకుండా పోతా ఉండాలి. అప్పుడే అతడు రాజు అవుతాడు. కానీ నీ మాదిరి మాట్లాడిన మాటలకంతా వచ్చామనుకో ఇద్దరు కొట్టుకుంటాం. నాకు బలగం ఉంటుంది, నీకు బలగం ఉండదు. రాజధర్మమా? నువ్వు రాజు కదా? రాజు కాబట్టి రాజ్య పరిపాలన చేస్తున్నాను. ధర్మం తెలిసిన వాడు ఎదురుగా రమ్మంటారు. దాగి
సిగ్గులే నీకు వెళ్ళిపోయారా అబ్బా వస్తున్నాను రా. హలో హలో ఓ అన్నా ధర్మనందన సోదరా దుర్యోధన ఏయ్, నేను అన్నతో మాట్లాడతా నీకు నాకేం పని చిన్నప్పటి నుంచి నీకు నాకు కాదు నువ్వు గమ్మ నుండి నేర్చుకో అన్నయ్య సోదరా నువ్వెవరన్నా నువ్వెవరు ధర్మరాజు మా పిన్న తండ్రి బిడ్డ అవును నేనెవరు పెద్ద తండ్రి కుమారులు నేను ఒక్క రక్తమే కదా నాయన ప్రవశిస్తున్నది మన అర్ధరాజ్యం బావగారిని పంపితే అర్ధరాజ్యం ఇవ్వతామని చెప్పి అన్నావు కదా అది ధర్మమా అవన్నీ ఒక పక్క పెట్టాయన్న ఇప్పుడు నువ్వు మా అన్న నేను మీ తమ్ముడు నేను రాజ్యం వెళితే ఒకటే నువ్వు రాజ్యం వెళితే ఒకటే ఆ నీతి ఇక్కడ పెట్టుకోండి ఇప్పుడు సమంత మంచుకు మడుగులో ఎందుకు తాగుతావు నాయన ఎవరు నీవు ఆ నీతి లేదు కాబట్టే కదా ఇప్పుడు సమంత మడుగులో తాగావు ఆ నీతి ఉంటే ఈడు కుక్క కుక్క మోరలెత్తి కూసినంత మాత్రమున కుల పర్వతములకి ఏమన్నా చేటు వాటిల్లునా కాదు అందుకని అతను కుక్కతో పోలుస్తున్నావు వాడిని గొడవడు ఏంది వాడు నా దగ్గరికి వస్తే వేసి తొక్కేద్దామను నిన్ను మరణించేంత వరకు అక్కడ సావుడు ఆహా ఓ అన్నా జననాదమి తోడా జగడంబు చేయా మనము నగరసినే మడుగులో బదరగ చోహిని బలముల గూడి నంపునకునల్ను కదయరల్ మనుడా తమవే ఇది మీకు ధర్మరాజా ఓ అన్నయ్య సోదరా నేను ఒక్కడనే ఉన్నాను మీరు ఒక చోహిని సేన సైన్యం ఉన్నది మీరు 5గురు బ్రతుకున్నాము మీలో ఒక్కడు చచ్చుంటే కూడా నేను ఇప్పుడు సంతోషంగా చచ్చిపోతాను మేము ఎందుకు చేస్తాం నాయన మీరు ఎందుకు నీ సాగు కొరకు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూస్తున్నావా మీరు ఊరోళ్ళు సొత్తు తినేవాళ్ళు అవును ఊరోళ్ళు నువ్వు మా సొమ్ము తినలే మేము అత్యవసర భోగ మా తాత సొత్తు మాది ఇది నాది విరవీగిన నాకే ఇప్పుడు నీకు ఈ గతి వచ్చినది యమధర్మరాజును తీసి మనకి నేల ఏడన్నా ఉంటే తీసి మనం ఎందుకు తీసేయాలి మేము మా నాన్నకు మా తండ్రి గారు ఇది మీ తండ్రికి కనులు లేని కదమునా ప్రపంచ రాజులందరి నుంచి ఓడించుకుని వచ్చి మీ నాన్నను రాజుగా నియమించి తాను యువరాజై దేశముల రాజులు జయించుకొని వచ్చిన మా తండ్రికి లేనిది నీకు ఎక్కడ వస్తున్నది రాజ్యం మా తండ్రి గారు పుట్టందుడే అందగతముల చేతనే అతని సింహాసనం కూర్చోబెట్టాడు నలుదిగ్భాగముల రాజ్యాలను జయించుకొని వచ్చి మీ తండ్రి గారిని పోషించాడు మా నాన్న శాపగ్రస్తుడయ్యాడు యా రాజును జయించాడో చెప్పు 56 దేశం రాజుల్లో ఎవరు జయించలేదు రాజులు జయించలేదు చేసినాడు మీ నాన్న జయించినాడా గుడ్డోడు మీ నాన్న జయించాడా ఓ అన్నా పాలించి నేను పలు వస్త్రముల్ ప్రజలు రంజిల్లా అస్మదీయ రాజలక్ష్మి ఆచరించి నేను దాన ధర్మములను అన్నా ఉచితంగా బియ్యం ఇస్తామండా వాళ్ళకి ఏమేం కావాలన్నా అవన్నీ ఇస్తామండా అన్ని బాగా చూస్తా ఉంటానన్నా చూస్తున్నావు పాలించి నేను పలు వస్త్రముల్ ప్రజలు రంగిల్లా అస్మదీయ రాజలక్ష్మి ఆచరించి తినిగిలను అసమానమగు కీర్తి నుండునటులా ఆచరించి నేను దాన ధర్మములను పూసురుల్ మొదమంది ప్రస్తుతింప సోదరా భూసురోత్తములు గాని ఎవరు గాని జై రారాజుకే జై అని జేజేలు పలికినటువంటి ప్రజలు మీ నోట్లేసి నీళ్లు పోసుకున్నారు మా నోట్లో నీళ్లు పోసుకోలే నీవే పోసుకున్నావు నీవే మమ్మల్ని వారణాసి పంపి నీవే రాజయ్య
రాజయ్యావు, నీకెవరన్నా పట్టాభిషేకం కట్టారా? ఎవరు? మమ్మల్ని మోసము చేత వారాసి పంపావు, రాజ్యం నీవే కిరీటం పెట్టుకున్నావు, నీకేమన్నా రాజ్యం వచ్చారా ఎవరన్నా? నీవే రాజయ్యావు, రాజ్య పరిపాలన చేశావు. అటువంటి పరిపాలన చేసినటువంటి వీరుడే కదా ఇప్పుడు మడుగులో దాగి ఎందుకు దాగి ఉన్నావు? నేను అప్పుడే చెప్పానన్నా, రారాజుగా ఉండేవాడు మొఖాన ఊసినా సరే తుడుచుకొని వెళ్ళాలి. అందరూ బాగుండలేదు. మన ముందరనే ఇంకొకడు మనల్ని తిడుతూ ఉంటే మళ్ళీ గాజులను సిగ్గులా ఉండాలి. ఎందుకో సిగ్గుండాల. రాజ్యకాంక్ష. రాజకాంక్ష. ఎవడైతే మనల్ని తిడతాడో ఆ. వాళ్ళనే బాగా చూస్తాం. ఆ. ఎందుకో తెలుసా? వాడు రేపు మన పక్షాన రావాలి అని. మీకేం తెలుసు అన్న? నువ్వు ధర్మము అనుకుంటా ఉంటే పరారాజులు దండెత్తి వచ్చి ఈ రాజ్యాన్ని కొల్లగొట్టుకొని వెళ్తారు. ఆ. నువ్వేమన్నా పాలించబోతావా? ఆ. ఈడున్నాడు తిండిపోతారంట. ఈడు 4 ముద్దలు తినేసి 4 మూలలు చూసి ఒక ముద్దులేరా రే? ఉండరా కొంచెం చెప్పరా, నేను చెప్పేదాకా నేను చెప్పేదాకంట్రా ఎదవా, చెప్పేదాకంట్రా ఏయ్, చెప్పేది వింటరా. నేను అడిగింది మరే మీ తమ్ముడున్నాడు అర్జునుడు. అర్జునుడు. తీం తిరినా, తక్క తిత్తిల్లానా, తిత్తిల్లానా, తీం తీం తీం. అలా బ్రతికాడు వాడు. వాడి మాట తలుచుకుంటే నాకు వచ్చేస్తుంది వాడి అలవాటు. అలవాటు అది శాపగ్రస్తుడు రా. ఇక ఊర్వశి యొక్క శాపగ్రస్తుడు నకులుడున్నాడు. ఆ. నకులుడు గుర్రాలు స్వారీ చేస్తూ రాజ్య పరిపాలన చేయగలడా? వాడు చేయలేడు. ఇక సహదేవుడు ఉన్నాడు, గోవులు మేపుతాడు. ఆ గోవులకి ఏదైనా జబ్బులు వస్తే అవి చూస్తాడు. వాడు రాజ్యాన్ని పరిపాలించే అర్హత వాడికి లేదు. నువ్వు చేస్తావా రాజ్య పరిపాలన? ఏయ్, అందుకని పుట్టానురా రే, రాజ్య హంసము చేత పుట్టాను, రారాజునయ్యాను, రాజులకు రాజునయ్యాను, ఈ సువిశాల సామ్రాజ్యాన్ని పరిపాలించాను. సగంలో చచ్చేది నువ్వు. ఎవరు? దిక్కు లేకుండా. ఏయ్, ఈ పొద్దు చచ్చిన రాజే, నేను చనిపోతే మళ్ళీ ఇక్కడ ఎవరు రారు. ఈ పొద్దు నా ప్రాణం ఊయిందనుకో మళ్ళీ ఎవరన్నా వస్తారన్నా? ఎవరు రారు. ఒకరన్నా వస్తారా? నీ సాగు ఎవరు కొరకే రారు? వీళ్ళందరూ ఎదురు చూస్తా ఉండేది. చెప్పండి, ఎవరన్నా వస్తారా? రారని చెప్పండి. ఎవరు రారు. నా తీర్థం చేయరా, నా తీర్థం చేరు చాలు. మళ్ళీ మీరు ముండుమోపులకి రాజ్యం వెళ్ళాలి. నా తీర్థం చేయరా. ముండుమోపులకి రాజ్యం వెళ్ళాలి. ఏం ఏయ్, మా అన్నగారు తీర్థం చేయలేవు, సోదరుతో చేయలేదు, నాతో చేద్దాము. సరే, మేము ఇప్పుడు కూడా అధర్మ యుద్ధము చేయము, అధర్మ యుద్ధము చేయము. అయినా నేను నాతో యుద్ధం చేస్తున్నావా? అన్నయ్య, నీవు నాకంటే వయసులో పెద్దవాడు, ఆ. నీతో నా యుద్ధం చేయను. నేను నీతో యుద్ధం చేసేవాడైతే ఆ రోజే మామగారి చేత జూదం ఆడిచ్చుండు, నేనే నీ ఎదురుగా కూర్చొని ఆడేవాడిని. ఆ. అన్ని ధర్మాలు నాకు కూడా తెలుసన్నా. ఆ. కాబట్టి నేను నీతో చీడు యుద్ధం చేయను. సరే, అర్జునుడితో యుద్ధం చేయి. వాడేందన్న పేడివాడు విరాటపురంలో మృతికి తాతలు నేర్పించుకుంటూ బ్రతికాడు. వాడితో నేను యుద్ధం చేయను. సరే, నకుల సహదేవులతో చేస్తున్నావా? వాళ్ళు గుర్రాలు మేపుతూ ఒకడు, గో సంరక్షణ చేస్తూ ఒకడు, వాళ్ళు అలా బ్రతికారు. వాళ్ళతో కూడా యుద్ధం చేయను. సరే, ఎట్లయినా నీ సరి సమానమైన వాడు భీమసేనుడు, అతని చేత నీవు యుద్ధం చేయించు. అతను గావించి అతని దేవ నీ సోలిన రాజ్యం నేను ఏలుచున్నాను, నా చేత నీవు సోలిన రాజ్యం నీవే ఏలుకో. అవునా? ఆ. అవునారా? ఒరేయ్, భీమసేను జయించావా? రాజ్యం నీదే. ఓ అన్నయ్య, ఓ పాండునందన నీవు పలుకు రీతి, ఓ పాండునందన నీవు పలుకు రీతి, ఈ భీమసేనుని తోడనే పెనగువాడా, నా చేత వాడు కూలనేని నేనేలుదు ధరని, ఒకవేళ పొరపాటున వాడి చేత నేను కూలితినేని నోట్లేసుకొని నీళ్ళు ఏలుకుంటాం. భీమసేనుతో యుద్ధం గావించు. ఒప్పుగా ఉండదో సప్పగా ఉండదో నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు చిట్టుకడి మట్టి కూడా ఇవ్వను. మట్టిగా నీకు ఇచ్చేదిలే, మేమే తీసుకుంటాము. నేను సంబంధించే మేమే తీసుకుంటున్నాము, నువ్వే మాకు ఇచ్చేది. నా తమ్ముళ్ళకు వదమన్ను కొట్టి చంపినావా? కోతల ప్రజ వచ్చినావా? నా తమ్ములను వదమన్ను పెట్టి చంపినావా? నా తమ్ముళ్ళకు వదమన్ను కొట్టి చంపినావా? ఎతకతుకుని తీయదించుదిగా పూతల మునగుని వేతకు చేసినావు. కోతల ప్రజ వచ్చినావా? నా తమ్ముళ్ళకు వదమన్ను కొట్టి చంపినావా? నా తమ్ములను వదమన్ను 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 వదమన్ను
నిన్ను సైనితున్న పగతీర సైరస వీర కుమార నిన్ను సమయతున్న పగతీర సైరస వీర కుమార నిన్ను సైనితున్న పగతీర నిన్ను సమయతున్న దుర్యోధను నిప్పుడు చంపక పోదునా చూడర ఈ పెట్టు చేతను నిన్ను చోనిపై దొరలక చేతును చెబుని నాగత చేతరో చెబుని నాగత చేతరో నీ శిరము రయ్యలుగా చేతురా కొంతసేపటికి లేచి భీమసేనునితో తలపడు విధానం పెట్టిదనగా భీమసేనుడు కాదురా సచ్చేది నువ్వు కొంతసేపు ఆగరా. నువ్వు మగవాడవైతే సాధించుకో. కట్టే అది కావాలి.
హలో ప్రేక్షక మహాశీలకు విజ్ఞప్తి, ఇంతటితో ఈ కార్యక్రమం పూర్తయినది. ఈ రోజు రాత్రి